ఇదంతా నువ్వొచ్చి కోర్టులో చెప్పాలి. చెప్పను అని నువ్వంటే గురి తప్పదు అని నేను అనాల్సి వస్తుంది. అవసరమైతే నిన్ను చంపి రాజాతో పాటు నేను ఉరికంప ఎక్కుతాను. చూడు, లలితను కత్తితో పొడిచి ప్రాణాలే తీశా. నిన్ను మానభంగం చేసి పెళ్ళాన్ని చేసుకుంటా. మా ఇంటి పక్క ఖాళీ స్థలంలో హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. అందులో నీ మనుషులు గుడిసెలు వేశారు. ఖాళీగా ఉంది కదా అని నేనే వేసుకోమన్నా. వాళ్ళని తీసేయమని చెప్పు. అబ్బా, జేబులో పెన్ను తీసినట్టు ఎంత తేలిగ్గా చెప్పేశావయా. పాకలు పీకాలంటే చాలా ఖర్చు అవుద్ది. ఎంత? 10 లక్షలు. ఏంటి ప్లేస్ అట్ట పెట్టావు? అమెరికా సంపాదన ఏం చేసుకుంటావయా? ఇచ్చేయి. ఇప్పుడు నీతో మాట్లాడి వెళ్ళాను డాక్టర్ కదా? అవును. ఏంటి కథ? నా కేసులో ఎన్నాళ్ళుగా దొరకని ముఖ్య సాక్షి ఆయనే. ఆయన కోర్టులో సాక్ష్యం చెప్తే నీ నిర్దోషం రుజువు అవుతుంది. భలే భలేగా అయిందిరా బిడ్డ, నీ బతుకు ఇంకా పళ్ళారే. ఈ రోజా డాక్టర్ అమెరికా వెళ్ళిపోతున్నాడు. 6 నెలల వరకు తిరిగి రాడు. ఆయన పేరేంటి? ఎక్కడ ఉంటారు? చెప్పను. చెప్పరా? చెప్పనుగా. చెప్పరా? ఆహా, డాక్టర్ కేకే రావు, అడ్రస్ నంబర్ 9, నల్లగుంట. నన్ను వదిలేండి. నీ నిర్దోషం నిరూపించిన ఆధారం నీ తండ్రి తిరిగి వచ్చాడు. నా మాట విను. ఈ ఒక్కరోజు కాకు. ఈ ఒక్కరోజు నాకు మిగిలింది. నన్ను వదిలేండి. ఈ హత్య చేసింది బాపిరెడ్డి కొడుకు నాకు ఇప్పుడే తెలిసింది. హత్య చేశాడని తెలిసినా మీరు అతను కోర్టుకు తీసుకురాలేరు. తీసుకొస్తాను, నిన్ను కాపాడుకుంటాను. నా మాట విను. నువ్వు నిర్దోషం నిరూపించుకునే ఈ సమయంలో జైలు తప్పించుకు తప్పు చేయొద్దు. నేను తప్పు చేయలేదు. నన్ను విడిచిపెట్టండి. రాజా, ఆగు. కన్న కొడుకుని చంపుకున్నాననే పాప నాకంట కట్టదు. ఉరికమ్మని ఎలాంటి చచ్చే కంటే మీ చేతుల్లో చావడం మంచిది. కాల్చుకోండి. ఎవరంటే వచ్చినా కాల్చి మారేస్తాను. తప్పకండి.
ఎస్ మిస్టర్ చక్రపాణి, నువ్వు స్వార్థంతో ప్రవర్తించావు. నీ కొడుకును ఉరికమ్మ నుంచి తప్పించాలని పథకం వేశావు. ఇన్నేళ్ల నా సర్వీసులో పథకాలు సంపాదించానే కానీ పథకాలు వేయలేదు సార్. నా కొడుకు నిర్దోషి, దానికి సాక్ష్యాలను కూడా సేకరించగలిగాను. అందుకే ఆపాలని నీకు లేదు, అందుకే డ్రామా ఆడి తప్పించావు. ఇట్స్ ఎ ఫాల్స్ ఎలిగేషన్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఆల్ రైట్. 24 గంటల్లో నా కొడుకు నిర్దోషిని నిరూపించలేకపోతే ఈ ఒంటి మీద యూనిఫామే కాదు, నా బొందులో ప్రాణాలు కూడా ఉండవు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? డాక్టర్ కేకే రావు గారు ఉన్నారా? అమెరికా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. హలో అన్నయ్య, అమ్మా అన్నయ్య. హలో రాజా, నువ్వు జైలు నుంచి ఎందుకురా తప్పించుకున్నావు? రాజా, లలితను చంపింది ఎవరో కాదు, విక్కీ గాడు. ఆ ఆధారంతోనే కోర్టులో కేసు రీఓపెన్ చేయొచ్చు. రాజా, మీ నాన్నగారిని ఐజీ గారు పిలిపించారు. నా మాట విను, దయచేసి లొంగిపోరా. పిన్ని, ఏ డాక్టర్ సాక్ష్యం చెప్తే నేను ఉరికమ్మ నుంచి బయటపడతాను? ఆ డాక్టర్ గారు ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్ళిపారు. నేను ఇప్పుడు లొంగిపోతే ఆ సాక్షి దేశమే దాటి వెళ్ళిపోతాడు. విమానం టేక్ ఆఫ్ అవ్వకముందే మీరు ఆయన ఆపండి. ఆయన పేరు డాక్టర్ కేకే రావు. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. మీరు త్వరగా వెళ్ళి ఆయన ఆపండి. అలాగే బాబు. Attention please. Dr. K.K. Rao, traveling in IC 952 to Bombay, is requested to come to the enquiry counter. Thank you. డాక్టర్ కేకే రావు గారు మీరేనా? అవును. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? మై గాడ్, ఇంత ఘోరం జరిగిపోయిందా? ఎస్ డాక్టర్. రేపు మీరు కోర్టుకి అటెండ్ అయ్యి సాక్ష్యం చెబితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారవుతారు. నేను అమెరికా వెళ్లేది కూడా ఓ నిండు ప్రాణాన్ని కాపాడటం కోసమేనమ్మా. నేను కార్డియాలజిస్ట్. అర్జెంటుగా వెళ్ళి ఓ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మా అబ్బాయి మాకు దక్కుతాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయడానికి వెళ్ళేది ఎవరికో కాదమ్మా, నా భార్యకే. డాక్టర్, ఆపరేషన్ చేసి మీ భార్యకు ప్రాణాలు పోయగల డాక్టర్లు ఆ దేశంలో చాలా మంది ఉంటారు. ఈ ఆపరేషన్లో నా కొడుకు ప్రాణం పోయగల ఏకైక సాక్షి ఈ దేశంలో మీరొక్కరే. మీ భార్యని చంపుకోమని మేము చెప్పడం లేదు డాక్టర్, న్యాయాన్ని బ్రతికించమని కోరుకుంటున్నాం. మీరు అమెరికా వెళ్లే వరకు మీ భార్య బ్రతికే ఉంటుంది డాక్టర్. కానీ మీ విమానం గాల్లో లేచిన మరుక్షణం ఈ తల్లి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నాకు పుత్ర భిక్ష పెట్టండి డాక్టర్. లేమ్మా, నీ కడుపున పుట్టకపోయినా అతని ప్రాణాన్ని కాపాడటం కోసం నువ్వు నా కాళ్ళ మీద పడిన తర్వాత కూడా నేను ఆగకపోతే అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. నేను దోషినవుతాను. ఆ డాక్టర్ గారిని పట్టుకుంటే సాక్షిగా పోనా నిలబెడతారు. వాడు నిజం చెప్పాడంటే నా బతుకు పేలుపురి అయిపోద్ది. వాడు సాక్ష్యం చెప్పినంత మాత్రాన జడ్జి నమ్మేస్తాడా? నమ్ముతాడు, డెఫినెట్ గా నమ్ముతాడు. బోన్లో నిలబడ్డ ఆ డాక్టర్ని మీరు హత్యా ప్రదేశంలో ఉన్నట్టు రుజుమేమిటి అని ఆ జడ్జి గారు అడిగారనుకోండి, ఆ అమ్మాయికి నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. ధనుర్వాతం రాకుండా టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ చేశాను. పోస్ట్ మార్టం రిపోర్టుల్లో ఉంటుంది, చూడండి. ఎస్, ఇట్ ఈస్ హియర్. ఓకే, అలా చెప్పారనుకుందాం. కానీ ఏ డాక్టర్ అయినా అదే ఇంజెక్షన్ చేస్తాడు. మీరే అక్కడ ఉన్నారని రుజువేమిటి అని మనం అడగొచ్చుగా? అడగొచ్చు. రాజారాంతో పాటు జీప్ లో కూర్చున్న ఈ బాప్జీని మిగతా ఇద్దరిని గ్యాలరీలో కూర్చోబెట్టి గుర్తించమని అడగచ్చు. వాళ్ళెవరో గుర్తించండి.
డాక్టర్ బ్రతికుంటే నా కొడుకు చచ్చిపోతాడు. విదేశాలకు వెళ్ళిపోవలసిన డాక్టర్ స్వదేశంలోనే చావాలి. చక్రపాణి గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? జడ్జి గారింటికి. నువ్వు చెప్పేదంతా నిజమా? అవును బాబు గారు. మరి ఈ విషయం కోర్టుకు వచ్చేందుకు చెప్పలేదమ్మా? హలో, పోలీస్ స్టేషన్. నేను ఎవరు మీరు? ఏమిటి ఇదంతా? కదిలామంటే కాల్చి పారేస్తాను. యూ హ్యాండ్స్ అప్. సారీ సార్, అతను నిర్దోషం తెలిసిపోయా కూడా కాల్చాలనుకోవటం ఈ బట్టలు వేసుకుని అంత బాగుండదేమో. యూ షట్ అప్.
జడ్జి గారు, నా కొడుకు నేరంలో ఇరికించింది వీడి కొడుకు. వీడి నిజ స్వరూపం మీరు కళ్ళారా చూశారు. మీరు అడిగిన ప్రత్యక్ష సాక్షి కూడా నేను తీసుకొచ్చాను. నా కొడుకు దోషో నిర్దోషో మీరే నిర్ణయించండి. వాడు ప్రాణాలతో ఉంటే కదరా నాకు నా కొడుకు శిక్ష వేయడానికి ఈ పిస్టల్తో జడ్జిని కేకే రావుని నిన్ను నీ కొడుకుని అందరినీ కాల్చి పడేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మీ భార్య బ్రతికారు, ఇక్కడ నా కొడుకు నాకు దక్కాడు. ముందు అన్నయ్య గారి స్వీట్ తినిపించండి. స్వీట్ తినిపించాల్సింది నాకు కదమ్మా, మృత్యుంజయుడైన మీ కొడుకు తినిపించండి. బావకి మావయ్య తినిపించాలి. ఆ తర్వాత నాకు కూడా తినిపించాలి. అలాగే లేరా, మొత్తం లడ్డూలన్నీ నువ్వే తిందు గాని. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాన్న అన్నయ్య కలిసిపోయారు. ఇంకా కలవలసిందని నేను మిగిలినాను తల్లి. నా సంగతి ఎవరు పట్టించుకోరేంటి? అసలు మీ పెళ్లితోనే ఈ కథకి శుభం తల్లి. స్మైల్.